ఇవ్వండి నేను మీకు ముందు చెప్పాను కదా, నేను ఎప్పుడు వీడియోలో చెప్తుంటాను కదా, హోమ్ మేడ్ మసాలా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. ఇవ్వండి ఈరోజు అయితే నేను మసాలా తయారు చేస్తాను. చూడండి, ఇవ్వండి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, వాము, మెంతులు, గసగసాలు, ఇవ్వండి బిర్యానీ స్పైసెస్ అన్నీ 100 గ్రాములు వేసి తీసుకున్నానండి. ఇవ్వండి నువ్వులు, జీడిపప్పు, బాదం పప్పు, పల్లీలు ఇవన్నీ వేసుకుంటే మసాలా చాలా బాగుంటుందండి. అండి గసగసాలని ఫుల్ మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలండి, పెట్టి వేగించాలి. ఎందుకంటే గసగసాలు చిన్నగా తొందరగా వేగిపోతాయి. నేను ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నానండి గసగసాలు. ఇవ్వండి ఇది ఫుల్గా లో ఫ్లేమ్లోనే పెట్టాలండి గ్యాస్ స్టవ్ని, లేకపోతే వేరంగా మాడిపోతాయి. ఇది జీలకర్ర కూడా ఒక 100 గ్రాములు వేసుకోవాలండి. జీలకర్ర కూడా 100 గ్రాములు వేసుకోవాలండి. పావు కేజీ ధనియాలకి అన్నీ 100 గ్రాములు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, వాము ఇవన్నీ 100 గ్రాములు వేసుకుంటానండి. ఇది కూడా ఎక్కువసేపు వేగదు. ఇవ్వండి ఇవి కూడా వేగిపోయాయి. ఇవ్వండి చూడండి, మనం వేసేటప్పుడు తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు చూసారా కలర్ మారిపోయింది, స్మెల్ కూడా వస్తుంది. ఇవ్వండి ఇది కూడా వేగిపోయింది. ఇది ఎక్కువసేపు వేగవండి. ఇవి ఆవాలు తొందరగా వేగిపోతాయండి. ఇవ్వండి చిటపట మన బాగా వస్తుంది సౌండ్. ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇంకా బాగా వేగించకూడదండి, మాడిపోతాయి. ఇవ్వండి స్మెల్ కూడా మంచి స్మెల్ తెలుస్తుంది. ఇవ్వండి ఇది ఆపండి. ఇవ్వండి నువ్వులు అన్నీ 100 గ్రాములు అండి. నువ్వులు కూడా 100 గ్రాములు. ఇవ్వండి మెంతులు 20 గ్రామ్స్. కూడా వేగిపోయింది. యాక్ కూడా ఇవ్వండి. ఇప్పుడు ఇలాచి వేసుకున్నామండి. ఇవ్వండి ఇలాచి. ఇవ్వండి బాదం కూడా వేగించుకోవాలండి. ఇవ్వండి మరాఠీ పువ్వు. ఇవ్వండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. ఇవ్వండి ఇంకా మాడిపోయిన టేస్ట్ అనేది పోద్ది మసాలా, అందుకే ఇవ్వండి ఇలా రావాలి. ఈ కలర్ వస్తే సరిపోద్ది. ఇవ్వండి మంచి స్మెల్ కూడా వస్తుందండి వేగాక. ఇవ్వండి ఇలా వేగితే చాలు. ఇలా వేగితే సరిపోద్దండి. ఇవ్వండి అన్నీ వేగించాను. అన్నీ వేగించాక ఇలా అన్నీ కలిపేసి ఒక పళ్ళెంలో ఉంచుకోవాలండి. ఇది ఒక పావు గంట సేపు అయినా మొత్తం చల్లారిపోవాలండి. ఇది చల్లారిపోతేనే మనం మిక్సీ పడితే మెత్తగా బాగా వస్తుందండి. కొద్దిగా మనం వేడితో వేసినా మెత్తగా వచ్చేస్తుంది, మెత్తగా అయిపోద్ది. ఆ వేడికి మెత్తగా అయిపోద్ది. ఇది మొత్తం చల్లారాలండి. ఇదిగోండి ఈ కలర్లో అన్నీ వేపుకోవాలండి. ఇదిగోండి అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోనే వేగించాను. చూడండి ఇలా వేగించుకోవాలి మనం అన్నీ. ఇలా పన్నీలో ఉంచేసి కొద్దిగా చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టేసి జల్లించుకోవాలండి. ఇదిగోండి బాగా చల్లగా అయిపోయింది. చల్లగా అయిన తర్వాత అన్నీ కలిపేసి మిక్సీలో కొంచెంగా వేసుకోవాలండి. వీటిని
ఇగోండి ఇలాంటి పళ్ళెం ఒకటి తీసుకొని అందులో మనం పిండి జల్లించుకుంటాం కదా, ఆ జల్లెడ పెట్టుకుంటానండి. ఇక మనం పిండి జల్లించిన జల్లెడ పెట్టుకొని ఇగోండి ఇలా మిక్సీ పట్టుకొని 3 తిప్పులు తిప్పానండి. ఇగోండి ఇలా వేసుకోండి. ఇగోండి ఇలా జల్లించండి.